మీకు మేము మీకు పై రూపంలో కనబడుతున్న ఈ కొంచెం చూటు బుట్టు వేసుకొని కొంచెం హుందాగా మీకు కనబడుతున్న ఈ రూపం ఏదైతే ఉందో, ఇది మేము 4 గోడల మధ్యలో 4 ప్రాంతాల్లోనే సేవ చేయట్లేదు. 4 దిక్కులు పరిగెడుతున్నాం కాబట్టి మా పై రూపాన్ని బట్టి ఇంకొకరు మమ్మల్ని చులకన చేసి దేవుని వాక్యాన్ని చులకన చేయకూడదన్న ఒక్క కారణంతోనే అందరికీ అందరి వారమై అనుకూలంగా నడుస్తున్నాం అంతే. ఇది మా వ్యూహంలో భాగం మాత్రమే. దేవుడు మాకిచ్చిన అంతస్తు స్థాయిలో రాజుల ముందు ప్రధానుల ముందు వెళ్ళినప్పుడు నేను నార్మల్గా వెళ్తే కుదరదు. ఒకప్పుడు నాకు ఇప్పటికీ గుర్తుంది, నా సేవ ప్రారంభంలో ఎప్పుడు నాకు వైట్ అండ్ వైట్ వేసుకోవడం అంటే ఇష్టం. లాల్చీ వేసుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడు ఇప్పటికి ఆ ఫోటోస్ ఆ పరిచర్య మొత్తం ఉన్నాయి నా దగ్గర. ఎప్పుడు లాల్చీ వేసుకునేవాడిని, లేకపోతే బ్లాక్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకునేవాడిని. ఒకసారి ఇలాగే కొంచెం ముడతపడిపోయిన తెల్లబట్లు లాల్చీ వేసుకుని వెళ్ళిపోయాను నేను ఒక మీటింగ్కి, ఒక కృతజ్ఞత కూటానికి వెళ్తే అక్కడ నాకు ఎవరు పెద్దగా పట్టించుకోవట్లా, నా మాటకి ఎవరు పెద్దగా విలువ ఇవ్వట్లా. ఏమిట్రా అంటే అది ఒక కమిషనర్ గారి ఇల్లు. వాళ్ళ బంధువులు స్నేహితులు అందరూ బాగా చదువుకొని రిటైర్డ్ అయిన వాళ్ళు, బాగా సంపాదించిన వాళ్ళు అందరూ షూటు బూట్ వేసుకొని చాలా నీట్గా కూర్చున్నారు, బాగా చదువుకొని ఉన్నారు. వారి మధ్యలోనికి నేను వెళ్తే వాళ్ళు అన్నారంటే ఎందుకు ఈయనని పిలిచామన్నారంట. మిగతా వాళ్ళందరూ చక్కగా షూటు బూట్ వేసుకొస్తే నేను నార్మల్గా కనబడుతున్నాను. నేను అన్నాను, రే అభిషక్తున్న ఒక ఆలోచన కూడా లేదు, నేను ఎంత అభిషేకాన్ని మోస్తున్నాను, ఎన్ని గంటలు నేను నా లెక్కలో నేను ఉన్నాను. నా పై రూపాన్ని బట్టి నన్ను తృణీకరిస్తే వాళ్ళే దౌర్భాగ్యులు అయిపోతారు అనుకున్నాను. కానీ వాళ్ళు తృణీకరించేటట్లు కూడా నేను ఎందుకు ఉండాలి? వాళ్ళకు కూడా జ్ఞానం నేర్పిస్తే సమర్పణలోనికి దేవచ్చు కదనే స్పృహ లేదప్పుడు. అదొక రకమైన గుడ్డితనం భక్తిలో, అదొక మొండితనం భక్తిలో, అవగాహన లేనితనం అది. తర్వాత సభకు నన్ను పిలిచిన కమిషనర్ గారే భోజనం అంతా అయిపోయిన తర్వాత నన్ను దగ్గరికి పిలిచి చెప్పారు, కిరణ్ నీకు విషయం చెప్పాలి, నీలో ఉన్న దేవుని జ్ఞానాన్ని, నీలో ఉన్న అభిషేకాన్ని, నీలో ఉన్న ఆలోచనని వాళ్ళకు కూడా చెప్పేటట్లు నువ్వు నిలబడొచ్చు కదా. ఈ పై రూపాన్ని బట్టి వాళ్ళు తృణీకరించేటట్లు ఎందుకుంటావు మొండిగా? సాతాను అక్కడే నీలోని మాటలు వినకుండా చేస్తున్నాడు కదా, ఎందుకు అలా ఉంటావు? అప్పుడు అర్థమైంది నాకు, లేదు నేను 4 గోడల మధ్యలోనూ 4 గ్రామాల్లోనూ కాదు 4 దిక్కులు పరిగెత్తబోతున్నాను కాబట్టి, రాజులకు, ప్రధానులకు, అధికారులకు కూడా వారి ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి కాబట్టి తప్పకుండా నన్ను బట్టి నా దేవుని ఆలోచన తక్కువ కాకూడదు, చులకన కాకూడదు అని అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనతో నేను మరల ముందు కొనసాగుతున్నాను. నా హృదయం ఎప్పుడు ఇంకా అలాగే సమర్పణలోనే ఉంది, ప్రతిష్టలోనే ఉంది. అందరికీ అందరి వాడై పరిగెత్తాలి కాబట్టి ఈ అంతస్తును కాపాడుతున్నాం అంతే.